నీవు ఎప్పుడు రెండవ వచనంలోనే మనం చూసుకుంటే నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు అనేసి ఇక్కడ దావీదు గారు అడగటం జరుగుతుంది. అంటే దావీదు గారు ఏమంటున్నారంటే దేవుడితోటి, ప్రభువా నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు, నాకు నీతో గడపాలని ఉంది, నాకు నీతోటి ఉండాలని ఉంది ప్రభువా, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు అనేసి దేవుణ్ణి అడగటం జరుగుతుంది. కానీ అదే మనమైతే ఎలా ఉంటాము, దావీదులా ఉంటాము. కానీ ఎప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చినా, ప్రభువా ఈ వీక్ అంతా నేను సినిమా చూస్తా ప్రభువా, నెక్స్ట్ వీక్ నుంచి నేను పరిశుద్ధంగా ఉంటా ప్రభువా, నెక్స్ట్ వీక్ రా ప్రభువా అంట. ప్రభువా December 31 వస్తుంది, అన్ని ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత January 1 నుంచి కొత్త సంవత్సరం కాబట్టి నూతనంగా ఉంటా ప్రభువా, అప్పుడు రా ప్రభువా అనేసి అంటా ఉంటా. అంటే ఎలా అంటే అంటే January 1 నుంచి అసలుకి 2026 నుంచి తాగాను, కానీ December 31కి ఫుల్గా తాగుతా అన్నట్లు, అలాగే December 31 దాకా బాగా ఎంజాయ్ చేస్తా ప్రభా, January 1 నుంచి పరిశుద్ధంగా ఉంటా ప్రభా అన్నట్లు. కానీ అలా కాదు, దేవుడికి అలాంటి మనసులు నచ్చవు. ఏంటంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఒకటే రీతిగా ఉండాలి. దేవుడు కూడా మనల్ని December 31 దాకా ఒక రకంగా ప్రేమించి January 1 నుంచి ఒక రకంగా ప్రేమించాడు కదా. దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మనల్ని ఒకటే రకంగా ప్రేమించేవాడు. అది కూడా ఇంకొకటి ఎలా అంటే కొంతమందిని కూడా మనం దేవుడు కొంతమంది దగ్గరికి రావాలని ఉంటుంది. ఎలా అంటే కొంతమంది మా దేవుడి గురించి తెలుసుకుంటారు కానీ బాప్తీసం తీసుకోరు. బాప్తీసం తీసుకోమని ఏం చెప్తారు, అబ్బా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత ప్రశాంతంగా బాప్తీసం తీసుకుంటా అంటారు. సమస్యలు అనేవి ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో అవి కామన్, అవి ఎప్పుడూ పోవు. సమస్యలు అనేవి జీవితకాలం ఉంటూనే ఉంటాయి. ఆ సమస్యలు పోయినప్పుడు ఎప్పుడు, వాళ్ళు బాప్తీసం తీసుకున్నప్పుడు ఎప్పుడు, ఇంకా సమస్యలు ఎప్పుడు జీవితకాలం ఉంటూనే ఉంటాయి. మనం వాటిని కూడా పట్టించుకోకుండా దేవుడు మనతో ఎప్పుడైతే మాట్లాడతారో, అంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని క్రియలను బట్టి ఎప్పుడైతే మనతో మాట్లాడతారో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం బాప్తీసం తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకో వచనంలో, రెండో వచనంలోనే చూసుకుంటే